హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్. సో నాయక్ బుకింగ్స్ అనేవి ఓపెన్ అయిపోయినాయి. ముందుగా హైదరాబాద్లో ఓపెన్ చేయడం జరిగింది, తెలంగాణలో సంధ్యా 70mm ఆ థియేటర్లో ఉదయం 8 గంటలకి నాయక్ షో. అక్కడ ఆ బుకింగ్స్ మన బుక్ మై షోలో మీరు సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది. అలాగే నేను ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కూడా వేస్తాను. అలాగే హైదరాబాద్లో సంధ్యా 70mm కాకుండా కూకట్పల్లి ఆ థియేటర్లో, మల్లికార్జున థియేటర్లో ఉదయం 7:45 అదొక షో. ఆ 2 షోలు ప్రస్తుతానికి అయితే ఓపెన్ అయ్యాయి. సో దాని తర్వాత కూకట్పల్లిలో ఉన్నటువంటి మల్లికార్జున థియేటర్ కూడా ఓపెన్ చేస్తారు. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా, అంటే మీరు బుక్ మై షోలో ఒకసారి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు నోటిఫై అవుతుంది. సో ఎప్పటికప్పుడు రీఫ్రెష్ చేసుకుంటా ఉంటే మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. అంటే అరగంటకోసారి మీరు అట్లా చూస్తూ ఉంటే మీకు టికెట్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి అనేది హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకా మిగతా ఏరియాలు ఎప్పుడు అనే డౌట్ ఉంటుంది. కృష్ణా జిల్లా కావచ్చు, కోస్తా జిల్లాలు కావచ్చు, ఇటు పశ్చిమ గోదావరి అండ్ తూర్పుగోదావరి జిల్లా, అలాగే విజయనగరం, వైజాగ్ అటు సైడ్, శ్రీకాకుళం అటు సైడు, అండ్ మొత్తం తెలంగాణ, ఆంధ్ర వైడ్గా కూడా బర్త్డేకి 2 days ముందు, అంటే ఇంకా 5 రోజులు మాత్రం మిగిలింది కాబట్టి, సో ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం లోపు ఆంధ్రాలో కొన్ని ఏరియాల్లో, విజయవాడ కావచ్చు, ఏలూరు కావచ్చు, అటు సైడ్ మొత్తం రాయలసీమ ఏరియా కావచ్చు, ఇదంతా కూడా ఓపెన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో బుక్ మై షోలో నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నాయక్ మూవీ అని కొడితే మీకు వస్తుంది. సో బుక్ మై షోలో నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు అంతా నోటిఫై వచ్చేస్తుంది. సో కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. చాలా హ్యూజ్ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. దానికి తోడు బర్త్డే రోజు మనకి RC16 తాలూకు ఆల్రెడీ ఫోటోషూట్ జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఫస్ట్ లుక్ రాబోతుంది. సో బ్రేస్ యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు నాయక్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి మీ దగ్గర ఏరియాలో ఎక్కడ చూడబోతున్నారు మీరు నాయక్, ఎక్కడ చూడాలని కోరుకుంటున్నారు అంటే, ఇప్పుడు విజయవాడ ఉంటే విజయవాడ దగ్గరగా ఎవరైనా వెళ్ళండి. వైజాగ్ సంగం శరత్ చేస్తారు అక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళండి. మా ఏరియాకి వెళ్ళలేదు పర్టికులర్ ఏరియా అంటే డిసైడ్ చేస్తారు. సో గుంటూరులో కావచ్చు, ఏలూరులో కావచ్చు, విజయవాడలో కావచ్చు, అట్లా సెలెక్టెడ్ థియేటర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని, వైజాగ్ కావచ్చు, సెలెక్టెడ్ థియేటర్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు బుకింగ్స్ అనేవి ఓపెన్ చేస్తారు. సో నిరాశ పడకుండా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ని ఒక రేంజ్లో సెలబ్రేట్ చేసుకుందాం. నేను కూడా హైదరాబాద్ కూకట్పల్లి బ్రహ్మరాంబాలో షోకి వెళ్తున్నాను. సో మీరు ఎక్కడ వెళ్తున్నారు, ఎక్కడ చూద్దాం అనుకుంటే కామెంట్ బాక్స్, మీ ఏ జిల్లా, ఏ ఊరు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.